కేసీఆర్ ప్రభుత్వం ప్రగతి భవన్ అనే పేరులో గడిల పాలనను మర్పిస్తూ ఒకనాటి గడిల పాలన తలపిస్తూ పాలన చేయడము అది అసాంఘికము. ఈరోజు రైతు రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పరిస్థితి అంతకు దిగజారున్నది. ఎత్తు ఏడ్చిన రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ నిలబడ్డ దాఖలాలు లేవు. గత కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందని పక్కా తెలుస్తుంది. ఎందుకంటే రైతు పంట పండించి వరుణుడు కరే నుంచి పంట పండించి గోదాములకు పోవడం ఒక ఎత్తు, పంట పండించిన తర్వాత గోదాము పోయిన తర్వాత బ్యాంకుల చుట్టూ డబ్బుల కోసం తిరగడం ఒక ఎత్తు, బ్యాంకులకు వచ్చిన తర్వాత పంట విత్తనం కొనాలన్నా ఇక్కడ విత్తనం దొరకదు, బ్యాంకు పోతే డబ్బులు రావు, స్కూల్ పిల్లలకు ఫీజులు లేవు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి రైతు దిగజారిన తర్వాత ఏ ప్రభుత్వం నిలబడదు. కేసీఆర్ ఇప్పటికైనా గుర్తించు, రైతులు ఏంటిదనేది గుర్తించు, రైతు కన్నీటి తుడిచే విధంగా తగు చర్య తీసుకొని ఇప్పటికైనా మీటింగ్ ఏర్పాటు చేసి బ్యాంకర్లతో మీటింగ్ పెట్టించి వ్యవసాయదారుడికి ఎంత డబ్బు అవసరం అంత డబ్బు రిలీజ్ చేసే విధంగా తగు చర్య తీసుకోకుంటే తెలుగుదేశం పార్టీ మీ వెంబడే ఉంటుంది, మిమ్మల్ని పోరాడి తరిమి కొడుతుందని జగిత్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్.